మనకు జ్వరాలు వస్తే ఇంట్లో అమ్మాయిలకు చెప్పి పోయి డాక్టర్ను కలిసి పానం ఎట్లా ఎట్టుందో చెప్పి మందు గోళీలు తెచ్చుకుంటాం కదా. ఎవరైనా గంత చేస్తారు పిల్ల. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని చూస్తుర్రా? ఏం లేదులా, ఎవ్వరికి జ్వరం వచ్చినా ఈ మంత్రి మేడంకే చెప్తురాట ఏపీలా. ఎందుకు ఆర్చుకుందాం పాన్రి. ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు జ్వరాలు ఉన్నాయి. అది సోషల్ వెల్ఫేరా, ట్రైబల్ వెల్ఫేరా, బీసీ వెల్ఫేరా, లేదా నార్మల్ స్కూల్స్ అందరికీ జ్వరాలు. పిల్లలకి జ్వరమో, జాండీసో, జలుబో, దగ్గో ఏదో ఒకటి. నేను కూడా గత 1 వీక్ గా ఫీవర్తో బాధపడుతున్నాను. అంటే ఏమనంటే ఈయనంటాడు ఎంత దారుణం అంటే, మంత్రి ఏం చేస్తుంది, గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంతకు పూర్వం ఆయన ఏం కాసి కూడా నాకు తెలియదు కానీ, అంటే ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు తెలియక అడుగుతున్నాను. ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత, నాకు జ్వరం వచ్చింది మరి ఎవరిది బాధ్యత? నాదేనా బాధ్యత? అప్పుడు కూడా ఆవు మేడం, ఏ మాటకు ఆ మాట మీరు చెప్తుంది ముమ్మాటికి నిజం. ఎంత మీరు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన మాత్రాన ఏ ఊళ్ళే ఏ స్కూల్లో పిల్లలకు జ్వరాలు వస్తే మీకు చెప్పుడు అస్సలు కరెక్టే కాదు. మంత్రి అన్నాక పాపం మీకు ఎన్ని పనులు ఉంటాయి ఏం కథ. మీరు ఎంత బిజీగా ఉంటారు. టూర్లకు పోవాలి, షాపింగ్లు చేయాలి, పెద్ద పెద్దోళ్ళతో లంచ్లు డిన్నర్లకు పోవాలి. వీటికే మీకు టైం సరిపోతులే అని మీరు పరిశాన్ అయితే ఏనాడు మిట్ల ఈ పిల్లల జ్వరాలు మీకు తలకాయ నొప్పి మేడం. కాబట్టి ఓ ఏపీ పబ్లిక్ మేడం చాలా బిజీగా ఉంటది. ఊకే మా పిల్లగానికి పానం బాలే అని మేడం దాకా కంప్లైంట్ తీసుకోవకురి. ఏం చేస్తాం చెప్పురి. ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారానికి ఇట్లా మాట్లాడినాక బుద్ధున్నాడు ఎవ్వరు నీ దాకా రాడమ్మా, నీకో దండం తల్లి, నిన్ను గెలిపించుకున్నాం చూడు, కావాల్సిందే మాకిది అని నెత్తికొట్టుకుంటారు ఏపీ జనాలు. ఇప్పుడు మేడం మాటలు విన్నాక మాట మాట్లాడితే ఈడ్చి కొట్టినట్టే ఉండే బీఆర్ఎస్ పార్టీ లీడర్ గాదరి కిషోర్ తాను మైక్ పట్టిందంటే అవతలి పార్టీలకు బ్యాండ్ మోత మోగినట్టే. తెలంగాణ ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద, ఆ పార్టీ లీడర్ల తీరు మీద పంచుల వర్షం కురిపించిండు. చూడుండ్రి ఏ తీరుగా ఆడుకున్నాడు. అన్నా నువ్వు మొదలు పెట్టే. ఇంకో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఓరో ఎల్లారెడ్డిపేట, మా కాన్స్టిట్యున్సీలో వరదలు వచ్చినాయి, ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసిండు ఆదుకోవాలని చెప్పి. అరే ఏందిరా మీరు ఎమ్మెల్యేలా సర్కసా? ఏంది ఇది? ఎమ్మెల్యే ఎవరికి రాస్తాడు ఉత్తరము? గవర్నమెంట్ అడుగుతావా, నీ ముఖ్యమంత్రిని అడుగుతావా, నీ క్యాబినెట్ మంత్రిని అడుగుతావా మా కాన్స్టిట్యున్సీకి సాయం చేయమని? వరల్డ్ బ్యాంకు ఉత్తరం రాసిండు. వరల్డ్ బ్యాంక్ ఏం సంబంధం నీ కాన్స్టిట్యున్సీలో వరదలు వస్తే? ఇంత చదువుకున్న గొప్పోళ్ళు వీళ్ళు. హాగో అది వాళ్ళకున్న లోక జ్ఞానము. అంత గొప్పలు మన తెలంగాణ నేలుతున్నారు. దాన్ని మనం చూసి తరించిపోతున్నాం. పరమానందయ్య శిష్యులన్నా నయం వీళ్ళకన్నా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక ఎప్పటికీ కేటీఆర్ను ఇంగ్లీష్ అక్షరాలు వచ్చినంత మాత్రాన లీడర్ కాదు, అట్లా ఇట్లా అని అంటాడు కదా సీఎం రేవంత్ రెడ్డి. ఆగో ఆ ముచ్చట యాద్ చేసిండు. ముఖ్యమంత్రిని మాట్లాడుకుంటా బాగా చదువుకున్నామని చెప్పేసి వాళ్ళకు అట్లుంటుంది ఇట్లుంటుంది అని కేటీఆర్ గారి గురించి అంటాడు. అంటే చదువుకోవడం తప్ప? చదువుకోకపోతే గిట్లనే ఉంటుంది. ఉత్తర ఉనికి రాయాలని కూడా తెలియదు. ముఖ్యమంత్రికి చదువు రాదు, గుంపు మేస్త్రి పనే. కిందనోడు కూడా గదే పని చేస్తారు. ఇంకేం చేస్తారు పాపం? అంతే కదా, రాజు ఎట్లుంటే రాజ్యం అట్లనే ఉంటది. యథా రాజా తదా ప్రజ అన్నట్టే ఉన్నదట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం. ఇక తర్వాత భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మీద పడ్డాడు. నినియాల వాడు మోపాడు మా దగ్గర, మా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మలం కిరణ్ కుమార్ రెడ్డి ఆడు. అది మలమే నా దృష్టిలో. ఏ ఊకో ఏ కిషోర్ అన్న, ఎంపీని పట్టుకొని గట్లా అంటవా? ఇంతకు గంత కోపం ఎందుకు వచ్చిందే నీకు కిరణ్ కుమార్ రెడ్డి మీద? నోటికి ఎదురు వస్తుంది మాట్లాడు. మీకు ఒక సీట్ రాలేదు, మీకు డిపాజిట్ రాలేదు కంటోన్మెంట్లా. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి నా కాన్సెన్సే, తుంగతుర్తి నియోజకవర్గం, శాలిగారవరం మండలం. ఈయనకి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వలే, ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. వంకాయ గుర్తు వచ్చింది, 100 ఓట్లు వచ్చినాయి. వంకాయ గుర్తు మీద 100 ఓట్లతో వచ్చినోడు వీడు డిపాజిట్ల గురించి మాట్లాడుతున్నాడు, మా పార్టీ గురించి. అబ్బా, పెంట తోడితే పెంకాసులు ఎన్నో ఎల్లుతాయి. పాత ముచ్చట్లకి ఇప్పుడు ఎందుకు తీయే? కిస్మత్ మంచుకుంటే వంకాయ గుర్తు మీద 100 ఓట్లు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ ఎంపీ అయ్యిండు. రేపు ఏమయ్యేది తెలియదు. ఎవరి కిస్మత్ ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. జనంత కోపాన్ని కంట్రోల్ ఉంచుకోయే కిషోర్ అన్న అని అంటున్నారట. కిషోర్ కోపం తెలిసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు